జర్మనీకి వచ్చి ఇంత మంచి లైఫ్ వదులుకొని అసలు ఎందుకు వేయండు, అసలు ఎందుకు మాస్టర్స్ చేసిండు? మాస్టర్స్ ఇన్ ఏ జర్మనీ వదిలేయడానికి కారణం ఏంటి? ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలని నాకు 3.5 lakhs రూపీస్ వచ్చేది నీకు. అది వదిలేసి వెళ్తే బాధ అనిపించలే? కన్సిడర్ యాజ్ ఫ్రెషర్ నీకు అంత శాలరీ ఎట్లా దొరికింది బ్రో? శాలరీ అంత దొరకడానికి డొమైన్ రీజన్ బ్రో. డొమైన్ నా మాస్టర్స్ ఇన్ ఏ ఎలా వాడడమో తెలిసి ఉండాలి, లేదా ఏ ఎలా డెవలప్ చేసినామో తెలిసి ఉండాలి. చాట్ జీపీటీ ఎట్లా వాడో తెలిస్తే ఏ తెలిసినట్టే. సో ఏఐ వాడడం అంటే ఏంటి? ఎఫిషియెంట్ గా లేదా ఫాస్ట్ గా ఎర్రర్స్ లేకుండా అసలు అంత డెసిషన్ ఎట్లా తీసుకు? కరెక్ట్ టైం కరెక్ట్ ఎగ్జిట్ తీసుకున్నా జర్మనీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, జాబ్ సెక్యూరిటీ కంపేర్ టు ఇండియాలో కొద్దిగా బెటర్ ఉంటుంది. లివింగ్ స్టాండర్డ్స్ రావాలని అసలు లేదు. స్టార్ట్అప్ ఐడియా ఉందా బ్రో? చాలా టైం పడుతుంది. జర్మనీకి నేటివ్ పాయింట్ చెప్పేమన్నా? ఎందుకు వెళ్తున్నాం, ఏం చేయాలి, వెళ్ళాక ఎలా వెళ్ళాలి కంటే అన్ని కంట్రీస్ కంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇండియాలో ఉన్నాయి ఇప్పుడు. అంటే అసలు ఎన్ని రోగాలు కొట్టుకుంటారంటే వాళ్ళు. ఇండియాలో జాబ్స్ ఎట్లా అప్లై చేసినావు బ్రో? సో ఎన్ని అప్లై చేసినావు? బేసిక్గా ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ అయింది? జర్మనీకి రావాలనుకుంటున్నాను ఏం చెప్తావు? మాస్టర్స్ నేనైతే ఇప్పుడు సజెస్ట్ చేయాలనుకోవట్లేదు. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ద స్పెషల్ వీడియో ఏంటంటే, అందరూ జర్మన్ రావడమే చూసాం, బట్ జర్మనీకి వచ్చి ఇంత మంచి లైఫ్ వదులుకొని ఇండియా పోయిన వాళ్ళని ఫస్ట్ టైం, అంటే చాలా మంది ఉన్నారు బట్ మనం పాడ్కాస్ట్ లో ఫస్ట్ టైం చూస్తున్నాం. సో అసలు ఎందుకు వేయండు, అసలు ఎందుకు మాస్టర్స్ చేసిండు, అసలు అసలు ఏం అక్కడ ప్యాకేజ్ ఎట్లుంది, ఇక్కడ ఏముండే అనేది చాలా డీటెయిల్ తెలుసుకుందాం. అండ్ తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, B2B టాక్స్, అంతే కదా? B2D టాక్స్. B2D అంటే భారత్ టు డాయిచ్లాండ్ అని. ఓకే, భారత్ టు డైచ్లాండ్ టాక్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఉంది. నవీన్ ని మొత్తం అడుగుదాం. సో తన పేరు నవీన్. సో బట్ నవీన్, నీ గురించి నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో. బ్రో, నీ ఇంట్రడక్షన్ అంటే బేసికలీ లైక్ పేరు ఆల్రెడీ చెప్పారు నవీన్. సో నేను మాస్టర్స్ కి 2022 సమ్మర్ ఇంటేక్ వచ్చా జర్మనీకి. సో మాస్టర్స్ ఇన్ ఏ స్టార్ట్ చేశాను అనమాట. మాస్టర్స్ ఇన్ ఏ కంప్లీట్ చేసి థీసిస్, ఇంటర్న్షిప్లు అన్ని కంప్లీట్ చేశాక మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చేసా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మోస్ట్లీ. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే ఒకటి ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంత ముందు B2D టాక్స్ అన్నాం కదా, ఇప్పుడు D2B టాక్స్ అని పెట్టు కొత్తగా ఛానల్. భారత్ అనే ఛానల్ పెట్టు. సో నేను జర్మన్ నుంచి ఎందుకు వచ్చేసాను, నాకు ఏం నచ్చలేదు, ఏం నచ్చిందని నువ్వు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఆడుకుంటా ఉంటారు బ్రో. B2D పెట్టేప్పుడు D2B పెడతావా లేదా ఇంకేదైనా B2C పెడతావా? అదే అది ఇప్పుడు అట్లే పెట్టాల్సి వచ్చింది. ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు జర్మనీ వదిలేయడానికి కారణం ఏంటి? జర్మనీ వదిలేయడానికి రీజన్ అయితే పర్సనల్ రీజన్స్ బ్రో. లైక్ అంటే అక్కడ మేబీ ఏవి బాగాలేక లేదా సిచ్యువేషన్స్ ఎఫెక్ట్ అయ్యి రాలేదు. పర్సనల్ రీజన్ అంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలని నాకు ఎందుకో గట్టిగా పడిపోయింది వచ్చిన 1.5 year నుంచి. ఎందుకు చేస్తున్నాం ఇవంతా, వై ఇంత దూరంగా ఉండి ఏంటికి చేస్తున్నాం అన్నది గట్టిగా పడిపోయింది. సో వెళ్ళా కాబట్టి మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా అక్కడ కంపెనీలో కూడా తెలియాలి ఏంటి అన్నది, ఏం తెలుసుకోకుండా మరీ వచ్చేకూడదు, జస్ట్ వచ్చామన్నట్టు. సో అందుకనే ఒక 1.5 year అలాగా ఒక స్టార్ట్అప్ కంపెనీలో పనిచేసి నా మాస్టర్ థీసిస్ ఇంకొక దాంట్లో చేసి కొద్దిగా ఓకే తెలిసిన తర్వాత ఐ థింక్ రైట్ నేను వర్క్ చేసిన స్టార్ట్అప్ కంపెనీ కూడా కొద్దిగా దివాలా తీసే స్టేజ్కి పోయింది. సో నన్ను బయటకు తీయకముందే నేనే వెళ్ళిపోవాలరా బాబు చూసుకొని ఇంకో కంపెనీకైనా లేదా ఇండియాకైనా అని ప్యారల్ గా జాబ్స్ ట్రై చేశాను అనమాట, బోత్ జర్మనీ ఇండియాలో. ఫస్ట్ ఇక్కడ వచ్చింది, సో ఇక్కడ వచ్చేసా, సింపుల్. సో అంటే బేసిక్గా మనం మాస్టర్స్కి వచ్చి మాస్టర్స్ చేసి అంటే జాబ్ కొట్టాలి, ఆ 50,000 euros, ఆ 60,000 euros శాలరీ తీసుకోవాలని అందరికి ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా చాలా తక్కువ మంది ఏదో సైంటిస్ట్ అవ్వాలని చదువుతారు, మిగతా వాళ్ళంతా మంచి సెటిల్ అవ్వాలని. కరెక్ట్. సో నీ సిచ్యువేషన్ లో కూడా నీకు ఆల్రెడీ నువ్వు వర్క్ చేసావు, థీసిస్ చేసావు, అండ్ మనం మాట్లాడుకున్నాం యూ హ్యావ్ లైక్ హైలీ స్కిల్డ్, హైలీ టాలెంటెడ్ గై. నువ్వు ఇక్కడ చేసేది ఉంటే ఈజీ ఒక 60,000 euros అంటే నెలకు ఒక 3.5 lakhs రూపీస్ వచ్చేది నీకు శాలరీ ఇప్పుడున్న కరెన్సీ రేట్కి. అది వదిలేసి వెళ్తే బాధ అనిపించలే? బాధ ఏమనిపించలేదు బ్రో. బట్ మీరు ఇది 60,000 అన్నారు కదా, 60,000 3.5 lakhs రియలిస్టిక్ గా మాట్లాడుకుందాం, మనకి అన్ని ఎక్స్పెన్సివ్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది బ్రో? అంటే దాన్ని ఒక 1500 అయినా సేవ్ చేసుకోవచ్చు. 15 అంటే 1.5 lakh కదా, విచ్ ఈస్ మేబీ ఆల్మోస్ట్ నాకు ఇండియాలో కూడా అంతే వస్తుంది ప్రజెంట్. కానీ సార్ ఇండియాలో అంతే వస్తున్నావా, దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు సపోజ్ బీటెక్ ఎప్పుడు అయిపోయింది ఇది? 21. సో నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు ఇండియాలో? డైరెక్ట్ వచ్చేసి అక్కడికి మాస్టర్స్ బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ వచ్చేసి మాస్టర్స్ చేసి ఇదేదో వర్క్ స్టూడెంట్స్ థీసిస్ చేసావు, రియల్ ఫుల్ టైం జాబ్ చేయలేదు, ఇండియాకి వెళ్ళిపోయాం. మే ఆస్క్, ఇండియాలో అప్రాక్స్ ఎంత ప్యాకేజ్ ఉందని? అప్రాక్స్ లైక్ 15 to 20 ఇన్ బిట్వీన్ బ్రో.
యూ విల్ కన్సిడర్ యాజ్ ఫ్రెషర్. నీకు అంత సాలరీ ఎట్లా దొరికింది బ్రో? ఫ్రెషర్ కన్సిడర్‌గా లేదు బ్రో బేసిక్‌గా. అండ్ సాలరీ అంత దొరకడానికి డొమైన్ రీజన్ బ్రో. ఓకే. హ్మ్. ఒకటి నా మాస్టర్ థీసిస్ నా వర్కింగ్ స్టూడెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ గానే కన్సిడర్ చేశారు. ఓకే. హుహు. ఈవెన్ దో మేబీ అంటే నేను ప్యారలెల్‌గా చేశా 2. నావి అట్ ఏ టైమ్ హుహు. ఉండేటివన్నమాట. వర్కింగ్ స్టూడెంట్ ప్లస్ మాస్టర్ థీసిస్ 2. సో, దాన్ని ఫుల్ టైమ్ హుహు. ఎక్స్‌పీరియన్స్‌గా కన్సిడర్ చేశారు. ఫ్రెషర్‌గా లేదు. హుహు. అండ్ హ్మ్. డొమైన్ నా మాస్టర్స్ ఇన్ ఏఐ బ్రో. ఏఐ అండ్ రోబోటిక్స్. సో, ఓకే. ఇప్పుడున్న ఏఐ బూమ్‌కి, ఇప్పుడున్న ఇండియాలో ప్యాకేజెస్‌కి, ఆపర్చునిటీస్‌కి మన స్కిల్ సెట్ మ్యాచ్ చేస్తే నేననేది నా ప్యాకేజ్ తక్కువ బ్రో. నేనేదో కాంప్రమైజ్ అయిపోయి కాంప్రమైజ్ అవ్వడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఆ కాంప్రమైజ్ అయ్యింది కూడా జర్మనీ వల్లనే అగైన్. దానివల్ల ఎంటర్ అయిపోయా గానీ బట్ ఇంకా మంచి ప్యాకేజ్ రావాల్సింది చెప్పాలి అంటే. ఓకే. కాకపోతే నువ్వు ఈ మాస్టర్స్ చేయకుండా అప్పుడే బీటెక్‌ల అది అయిపోయిన తర్వాత జాబ్ జాయిన్ అయ్యుంటే ఇప్పటికో 30,00,000 ప్యాకేజ్ ఉండు. అంటే మేబీ లేదు ఇఫ్ యూ వచ్చిండదు బ్రో. హావ్. వచ్చిండదు. బికాస్ నా ఎందుకు? బ్యాచిలర్స్ మెకానికల్ ఇంజినీరింగ్. ఓకే. మెకానికల్ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత నేను జాబ్‌కెళ్ళింటే నా స్టార్టింగ్ సాలరీ మేబీ 25,000. హుహు. 25,000 నా 3 ఇయర్స్ మేబీ 2022-2025 నేను ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటే 25,000 నుంచి నేను మహా అయితే ఎంత వరకు ఎళ్ళింటా బ్రో. 3.5 ప్యాకేజ్ స్టార్టింగ్ అయింటది. విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. నేను ఇయర్‌లీ ఒక కంపెనీ షిఫ్ట్ కొట్టా అనుకో 20% హైక్ ఏసుకో 8,00,000 9,00,000. అంటే బేసిక్‌గా మెకానికల్ చేసినోడు ఎవడు మెకానికల్ జాబ్ చేత్తాండు. ఆ! మెకానికల్ ఈవెన్ చేసిన తర్వాత ఐటీ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో నేను ఐటీ. చెప్తుంది. మెకానికల్ జాబ్ చెప్పలేదు. సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకెళ్ళినా ఇదే సిట్యుయేషన్. ఓకే. బట్ ఇలా హ్మ్. అంటే కరోనా తర్వాత బ్యాచ్ కదా నువ్వు. కొంచెం ఆ! కరోనా బ్యాచ్ కరోనా అయ్యుంటే అప్పుడే ఎగ్జాక్ట్‌గా మంచి ప్యాకేజ్ వచ్చేదుండే. బట్ యాహ్! ఫైన్. సో, నువ్వు ఇక్కడ ఏ యూనివర్సిటీలో చేసావు జర్మనీలో? టీహెచ్ డెగన్‌రాఫ్ అని టెక్నిషియన్ హోస్టెల్ డెగన్‌రాఫ్. ఓకే. అందులో మన ఈ సైబర్ సెక్యూరిటీ ఫేమస్ కోర్స్ అదే గదా! మెకాట్రానిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఒకటుంది. ఏఐ ఫర్ స్మార్ట్ సెన్సార్స్ మా కోర్స్ అది. సో, ఎగ్జాక్ట్ కోర్స్ నేమ్ ఏంటి నీది? ఏఐ ఫర్ స్మార్ట్ సెన్సార్స్ అండ్ యాక్చుయేటర్స్. సో, ఇప్పుడు ఎవరన్నా ఆ కోర్స్ చేయాలంటే నువ్వు సజెస్ట్ చేస్తావా? కోర్స్ ఇప్పుడు మారింది బ్రో. నాకు కోర్స్ పరంగా ఆల్ గుడ్. కోర్స్ పరంగా మంచిగుంది. సజెస్ట్ చేస్తా. ఇప్పుడున్న బూమ్‌ని బట్టి అవి నేర్చుకుంటే ఎలా ఉంటదంటే ఆహ్, వైడ్ వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ తెలుసా బ్రో. అటానమస్ హ్మ్. వెహికల్స్ నుంచి ఐడియా ఉంటది. రోబోటిక్స్ నుంచి ఐడియా ఉంటది. ఏఐ ఉంటది. కంప్యూటర్ విషన్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. నీకేది అంటే క్వాంటమ్ ఇంజినీరింగ్ కంప్యూటింగ్ ఉంటది. నీకేది కావాలో హుహు. సెలెక్ట్ చేసుకోవడం, వెళ్ళడం అలా ఉంటది. సో, మన చేతిలో ఉంటది అగైన్ ఇదంతా. ఓకే. సో, అంటే చాలామంది ఇప్పుడు నేనైతే ఏఐ ఇట్స్ బూమింగ్ వన్. సో, చాలా హ్మ్. కోర్సులలో ఏఐ ఇంక్లూడ్ చేసిర్రు. సో, ఏఐ ఆల్మోస్ట్ తీసుకోమనే చెప్తాను. సో, హ్మ్. నువ్వేం చెప్తావు ఏఐ గురించి? ఏఐ గురించి ఏం చెప్పాలంటే 2 అయ్యుండాలి బ్రో అట్‌లీస్ట్. ఏఐ ఎలా వాడడమో తెలిసుండాలి. లేదా ఏఐ ఎలా డెవలప్ చేసినమో తెలిసుండాలి. అవేవి తెలియకపోతే ఇప్పుడున్న దాంట్లో సర్వైవ్ అవ్వడం కష్టం. సో, ఏఐ అంటే ఇప్పుడు చాట్ జీపీటీనా బ్రో? చాట్ జీపీటీ ఎట్లా వాడాలో తెలిస్తే ఏఐ తెలిసినట్టేనా? చాట్ జీపీటీ కాదు బ్రో. ఎన్ని లేవసలు. ఫస్ట్ చాట్ జీపీటీ వచ్చిన దాని వల్ల అది ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఎక్కువ మందికి తెలిసిందంతే. దాని తర్వాత ఓకే. మించి దానికి బెస్ట్ అడ్వాన్స్డ్ మోడల్స్ వచ్చాయి తర్వాత చాలా. సో, ఏఐ వాడడం అంటే ఏంటి? ఏఐ వాడడం అంటే నీ డే టు డే వర్క్‌లో ఎఫిషియెంట్‌గా లేదా ఫాస్ట్‌గా ఎర్రర్స్ లేకుండా చేయడానికి అంటే యూ ఆర్ ద బెస్ట్ అమాంగ్ యువర్ రోల్స్ ఉన్న వాళ్ళలో చూస్ చేసుకోవడానికి మనకి బేసిక్‌గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా బ్రో. నువ్వు ఫాస్ట్‌గా చేస్తున్నావు, ఎఫిషియెంట్‌గా చేస్తున్నావు, ప్రాపర్‌గా చేస్తున్నావు అనే థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ నువ్వు హ్యూమన్ ఎర్రర్స్ ఏమీ లేకున్నా దాంతో చేసావంటే కొద్దిగా ఫాస్ట్ అయితది. సో, నువ్వు కొద్దిగా ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నట్టు ఉంటది. ప్రూవ్ చేసుకోవడానికి అప్పుడు సో, ఛాన్సెస్ బేసిక్‌లీ అనేవి మనకి చాలా ఎక్కువుంటాయి. అగైన్ నిన్నెవరు తీసేయకన్నా. యాక్చువల్‌గా ఈ ఏఐ ఏందో గాని ఇప్పుడు జర్మనీలో గూడా చాలా పెద్ద టెన్షన్ అయిపోయింది. చాలా కంపెనీస్ లే ఆఫ్స్ అవుతున్నాయి. అండ్ ఒక్కటి నేను హానెస్ట్ చెప్పాలంటే నువ్వు పోయి మంచి పని చేసినావు. ఎందుకంటే ఆ! దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇవ్ ఇక్కడ కంటే కంపేర్ టు ఇండియాలో చాలా గ్రోత్ ఉంటది. నాట్ అబౌట్ సాలరీ బట్ యాస్ పర్ కెరీర్ పర్స్పెక్టివ్. హ్మ్. హ్మ్. ఒక స్టేజ్‌కి ఎళ్ళిన తర్వాత అద్దున్న పైసలు అవే వస్తాయి. బట్ ఇక్కడ ఏందంటే మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ పోవాలంటే ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఈ జర్మన్ బ్యారియరు అండ్ మన ఐడియాస్ పెద్దకి ఎంకరేజ్‌మెంట్ ఉండదు. సో, అదొకటి నాకనిపించింది. ఇ బట్ అసలు అంత డెసిషన్ ఎట్లా తీసుకున్నావు అనేది నాకు ఇంకా స్టిల్. అంటే వెళ్ళేటప్పుడు సేమ్ నేను ఇలా స్టేజ్‌లో ఉన్నా బ్రో. ఎళ్ళాలా? కరెక్ట్ డెసిషనా? లేదా? ఏంటి అని. బట్ అంత ఈజీగా అయితే తీసుకోలేదు. చాలా అంటే చాలా బుర్ర చెడగొట్టుకున్నా చెప్పాలంటే. అంతగా ఆలోచించి అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని ఆహ్, తీసుకున్నానన్నమాట డెసిషను. అంత స్ట్రెయిట్ ఈవెన్ వచ్చి ఫ్లైట్ ఎక్కే ముందు కూడా కరెక్టేనా? కరెక్ట్ చేస్తున్నానా? ఎళ్ళిపోవడం కరెక్టేనా? అన్నది నా మైండ్‌లో ఉండింది. బట్ వచ్చిన 1 ఆర్ 2 మంత్స్‌లో రియలైజ్ అయ్యా. కరెక్ట్ టైమ్‌కి కరెక్ట్ ఎగ్జిట్ తీసుకున్నా. నేను చాలా మంచి పని ఓకే. చేశా అన్నట్టయితే అర్థమైంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హాస్ మెన్షన్డ్ సాలరీ బట్ ఆల్సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ అంటే సేఫ్టీ పరంగా ఐ బిలీవ్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్ నో అనుకుంటా. సో ఇవన్నీ బోత్ కన్సిడరేషన్ కాలేదా? రెండిటికి పాజిటివ్, నెగెటివ్స్ ఉన్నాయి బ్రో. సింపుల్‌గా కంపేర్ చేయాలంటే జర్మనీలో పాజిటివ్స్ అబ్జర్వ్ చేస్తే వర్క్ లైఫ్ బ్యాలన్స్ మీరు చెప్పినట్టు.
ఓకేనా. జాబ్ సెక్యూరిటీ కంపేర్ టు ఇండియాలో కొద్దిగా బెటర్ ఉంటది. బట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అది కూడా కొద్దిగా తగ్గింది. స్టిల్ బెటర్ కంపేర్ టు ఇండియా. ఓకే. అండ్ ఈవెన్ లివింగ్ స్టాండర్డ్స్ ఇండియాతో కంపేర్ చేస్తే అక్కడ ఉంటది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి మినిమం బేసిక్ నీడ్ బైక్. అక్కడ ఉన్న వాళ్ళకి మినిమం బేసిక్ నీడ్ కార్. సింపుల్. స్టాండర్డ్ ఆఫ్ లివింగే మారిపోద్ది. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మారిపోద్దనమాట. నువ్వు ఉంటుంది హెల్త్ పరంగా, అన్నిటి పరంగా. ఆ వేస్‌లో ఓకే జర్మనీ. బట్ నాట్ టు ఎర్న్ ఫినాన్షియల్‌గా ఎర్న్ చేసుకోవడానికైతే అగైన్ జర్మనీ గుడ్ ఆప్షన్ అయితే కాదు. ఓకే. బట్ లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండడానికే అది. దెన్ ఇండియాలో మేబీ ఇవి కొద్దిగా తగ్గుతాయి. బట్ ఐయామ్ పర్సనల్ సైడ్ నీకెంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉన్నా గానీ నీ చుట్టూ ఎంతమంది ఉంటారు బ్రో? మేబీ నీ ఫ్రెండ్స్, లేదా ఇప్పుడు నువ్వు మ్యారీడ్ కాబట్టి మీ వైఫ్ అంతే. మీ పేరెంట్స్, రిలేటివ్స్ నీకు అవన్నీ ఏమి ఉండవు కదా. సో నువ్వేదైనా సక్సెస్ అయినా గానీ, ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా హ్యాపీగా ఉన్నా గానీ, షేర్ చేసుకోవాలన్నా గానీ నీ అన్న వాళ్ళు అంటే ఫ్రెండ్స్ అందరూ మన వాళ్ళే. బట్ స్టిల్ నీ క్లోజ్ వాళ్ళు గానీ అలా ఉండరు. అది మిస్ అవుతావు. అవి మేబీ నన్ను డామినేట్ చేసింది అవే ఎక్కువ. అందుకే బ్యాక్ వచ్చేసా. సో ఇప్పుడు ఏ సిటీలో ఉంటున్నావు నువ్వు? బెంగుళూరు బ్రో. సో నువ్వు ఇంతకుముందు సరే 15-20 అన్నావు. సో అప్రాక్స్ ఐ గెస్ సో 18 అనుకుంటా. సో 1.5 lakh per month. సో ట్యాక్స్లు పోతే 1.2, 1.18, 1.17 వస్తాయి హ్మ్. నీకు. హ్మ్. సో నువ్వు బెంగుళూరులో సో ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే 1.5 lakhs సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నువ్వు హ్మ్. బెంగుళూరులో నీకు వచ్చేదే 1.2 వస్తే సో హ్మ్. ఎంత వరకు సేవ్ చేస్తావు? ఒక 50,000 సేవ్ చేయగలుగుతావా? ఎందుకు బ్రో 50 వెళ్తది? నేను బ్యాచిలర్, పెళ్ళవ్వలేదు. ఓకేనా. ఒకటి. సో నా ఎక్స్‌పెన్స్ మేబీ నేను ఫ్రెండ్స్‌తో రూమ్ షేర్ చేసుకుంటా. మా రూమ్ రెంట్ 9,000. ఒక్కొక్కరికి 4,500. వైఫై ఉంది. వైఫైకి మేబీ 1,000 ఏసుకోండి. 600 యాక్చువల్‌గా 1,000 ఏసుకోండి. ఓకేనా. 4,500 టు 500 ఏస్తే 5,000. నా ఫుడ్ కాస్ట్ ఎంత అవ్వచ్చు బ్రో? ఇంకొక 5,000. నేను బయట తిరగడానికి ఇంకో 5,000. మాక్స్ 15,000-20,000. నేను ఎంత మంచిగా వర్క్ అంటే ఓకే. నేను ఖర్చు పెట్టుకున్నా గానీ. సో 1.2 అన్నారు. దాంట్లో 2 పోయింది 1,00,000. ఓకే. సో నాకు కూడా అసలు ఎట్లా మూవ్ అవ్వాలనేది ఒక మోటివేషన్ బ్రో. నేను కూడా మూవ్ అవుతా. ఇట్లా అది మోటివేషన్ ఏం కాదు బ్రో. ఇండివిడ్యువల్ డెసిషన్ అని చెప్పుకోవాలి. అండ్ ఒక్కసారి అలవాటైపోతే అంత ఈజీగా రాలేం. మీరింకా ఇప్పుడు అసలు ఈజీగా రాలేరు. సో మీరు మ్యారీడ్ కాబట్టి ఫ్యామిలీ అక్కడ సెట్ చేసుకున్నారు కాబట్టి అంత ఈజీ అయితే అవ్వదు మీకు. స్టిల్ మీకు కూడా ఏదో ఒక పాయింట్ వస్తది మేబీ బిగ్గెస్ట్ మోటివేషన్ మీకే మూవ్ అవ్వడానికి. ఆ పాయింట్‌లో మీకే అనిపిస్తది. అప్పుడు వచ్చేసేయండి. యాహ్! సో ఈవెన్ చెప్పండి. రావాలని కూడా ఏం లేదు బ్రో. అక్కడ కూడా మంచిగానే ఉంది ఆపర్చునిటీస్ గాని. ఒక్కటి లాంగ్వేజ్ కొద్దిగా నేర్చుకోవాలి. లాంగ్వేజ్ నేర్చుకోకంటే కష్టమే మళ్ళీ చెప్పడం. లాంగ్వేజ్ వస్తే గాని ఓకే. సర్వే అవ్వచ్చు. ఏం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. మంచిగానే ఉంటది అది కూడా. సో నువ్వు లాంగ్వేజ్ నేర్చుకున్నావా? A2 వరకు చేయాల్సొచ్చింది బ్రో. నా కోర్స్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అది. A2 వరకు చేశా. ఓకే. మరి చేసి బేసిక్ కూడా కమ్యూనికేషన్ అట్లా. ఓకే. బట్ ఇక్కడున్నా ఇంకొకటి ఇక్కడున్నాను కాదు. నువ్వు మళ్ళీ రావచ్చు. ఎప్పుడైనా రావాలనుకుంటే సో నువ్వు ఆ! ఇప్పుడు ఫ్యూచర్‌లో 2, 3 ఇయర్స్ వర్క్ చేసి నువ్వు మళ్ళీ ఈ ఆపర్చు కార్డ్ అప్లై చేసుకొని లేకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఏదో ఒకటి ఇటు రావచ్చు. ఎందుకంటే నీకు యూ నో ద మార్కెట్, యూ నో హౌ టు అప్లై, యూ నో ఎందుకంటే నువ్వు చాలా వీడియోస్ చేసినావు. యూనివర్సిటీస్ గురించి, జాబ్స్ గురించి నీకు ఆల్రెడీ అంత ఐడియా ఉంది కాబట్టి. సో ఆ ధైర్యంతో పోయినావు. యాహ్! అంటే లేదు బ్రో. నేను రావాలని అస్సలు లేదు. నేను ఉన్నవన్నీ ఓకే. క్లోజ్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, నా వీసా కూడా ఉన్నిందనమాట 6 మంత్స్‌కి. అన్నీ ప్రాపర్‌గా వెళ్లి క్లోజ్ చేసుకొని వచ్చేసా. నేను బై మిస్టేక్ మళ్ళీ ఎక్కడికి థాట్ వస్తదో అని చెప్పి వచ్చేసా. ఓకే. సో సో అండ్ ఏమేమి క్లోజ్ చేసుకున్నావు? బ్యాంక్ ఆహ్, అకౌంట్స్ అదొకటే ఇంకేముంటాయి? బ్యాంక్ అకౌంట్ అండ్ నాకు రిజిస్ట్రేషన్ ఉండింది కదా! సిటీ రిజిస్ట్రేషన్ ఉండింది. అది క్లోజ్ చేశా. అండ్ టీకే హెల్త్ ఇన్స్యూరెన్స్‌ది, క్రెడిట్ కార్డు, సిమ్, హుహు. బేసిక్‌గా హుహు. అయితే ఇవి ఓకే. బ్రో. యాక్చువల్‌గా నేను ఒక వీడియో కూడా రికార్డ్ చేశా దీని మీద. నేను వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేసి పబ్లిష్ చేయాలి. అలాగే నాతో పెట్టుకొని ఉండిపోయా. జర్మన్ యాహ్! మార్కెట్ కంటే ఇండియా మార్కెట్ లేబర్ చార్జే ఎక్కువుంది ఇప్పుడు. అక్కడ అండ్ ఇంకా ఆపర్చునిటీ టాక్స్ కోసం ఫ్రీ. చూస్తాంటారు బ్రో. ఏదో ఒకటి సర్లే అన్నట్టు. ఇక్కడ మనకు చాలా ఉన్నాయిరా బాబు. మన డిమాండ్ ఇదే అన్నట్టు ఇంకా. హ్మ్. సో ఒక క్వెషన్ ఏమన్నా స్టార్టప్ ఐడియా ఉందా బ్రో? ఉన్నాయి బ్రో ఉండేదైతే. బట్ మేబీ ఇప్పుడే కాదు. బట్ చూడాలి. ఓకే. సో రిగార్డింగ్ సమ్ ఏఐస్ ఆర్ ఎనీథింగ్ ఎందుకంటే సో హ్మ్. ఆబ్వియస్‌గా ఐ నో నీకు నాకు మాట్లాడిన విధానం అంతకుముందు నేను చూసా. సో ఐ నో ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో యూ ఆర్ లైక్ హైలీ స్కిల్డ్. సో స్టార్టప్స్ అంటే కొంచెం మేబీ ఫైనాన్షియల్ సెటిల్ అయినాక స్టార్టప్స్ పెడితే యాహ్! ఈవెన్ ఇట్ అంటే విల్ బి గుడ్. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. బట్ చాలా టైం పడతది బ్రో. అంత ఈజీగా ఎంటర్ అవ్వలేం మళ్ళీ. సో అండ్ ఇంకొకటి ఆల్వేస్ ఐ ప్రిఫర్ యాహ్! ఐ చెప్పండి. ప్రిఫర్ ఆల్వేస్ స్టార్టప్ గురించయితే మనకొక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఆ! అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత స్టార్టప్ పెట్టుకుంటే ఒకవేళ వర్స్ట్ అయితే మళ్ళీ రావచ్చనేది. యాహ్! డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండాలి బ్రో. టెక్నికలే కాదు అగైన్ ఎక్స్‌పీరియన్సెస్ లైక్ పీపుల్ మేనేజ్‌మెంట్ తెలిసుండాలి. కస్టమర్ బిహేవియర్స్ తెలిసుండాలి. నీ మార్కెట్‌లోకి తీసుకెళ్ళకపోవడం తెలిసుండాలి. ఫినాన్షియల్ నాలెడ్జ్ తెలిసుండాలి. ఫినాన్షియల్ కాలిక్యులేషన్స్ అవి అస్సలు నీకు చాలా వీక్ అని ఫీల్ అవుతా ఫినాన్షియల్ వీటి వాటిలో. సో కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకొని నాకు నేను కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలి కదా బ్రో. ఒక్క దాంట్లోకి ఎంటర్ అయ్యాక దేంట్లోకైనా. ఫినాన్షియల్‌గా ఏమన్నా ఉంటే నన్ను అడుగు బ్రో. ఫినాన్షియల్ ఒక్కటే స్ట్రాంగ్ నేను. మిగతా ఆళ్ళంతా వీక్ కావచ్చు గానీ ఫినాన్షియల్‌గా
ఫినాన్షియల్ అనాలిసిస్ అయితే కొంచెం బాగానే చేస్తా. బట్ ఓకే. గుడ్ వన్. సో జర్మనీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పు బ్రో. సో జర్మనీకి నెగిటివ్ పాయింట్స్ చెప్పేమన్నా. జర్మనీ నెగెటివ్ పాయింట్స్ ఒక స్టూడెంట్ ఫేస్‌లో జూసుకోవాలంటే, అంటే నేను చూసినవన్నీ చెప్తా వస్తాను. నేను ఫేస్ చేసినవి ఇలా ఉన్నవి గాదు. ఇన్ జనరలైజ్డ్‌గా. సో, స్టార్టింగ్ వచ్చేటప్పుడు మనోళ్ళకి ప్రాపర్‌గా ఐడియా ఉండదు బ్రో. ఎందుకొస్తున్నాం ఏంటిని. ఏదో వచ్చేస్తున్నాం. అదొక్కటి బిగ్గెస్ట్ నెగెటివ్ అనమాట. మనం వెళ్ళేదానికి ఒక పక్కా క్లారిటీ ఉండాలి. ఎందుకెళ్తున్నాం? ఏం జేయాలి ఎళ్ళాక? ఎలా ఎళ్ళాలి? అదొక ప్లాన్ ఉంటే గనక ఒక అట్‌లీస్ట్ రఫ్ ఐడియా. మనం అనుకున్నది జరగవు. బట్ స్టిల్ అదొకటుండాలి. ఎళ్ళింది లాంగ్వేజ్ లేకపోతే నువ్వు ఎంత తోపైనా టెక్నికల్‌గా ఎనకాల కూర్చోవాల్సిందే. సో, లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అదొక పెద్ద నెగెటివే అని జెప్పొచ్చు. నెక్స్ట్ సర్వే అవ్వడం కోసం పార్ట్ టైమ్ జేయాలి గానీ, పార్ట్ టైమ్ జేసేకి జర్మనీకి పోకూడదు. బికాజ్ నేను ఫీల్ అయింది ఎలా లూప్ అయిపోతుందంటే, జర్మనీలో మాస్టర్స్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాను. ఆ లోన్ క్లియర్ చేయడానికి అక్కడెళ్ళి పార్ట్ టైమ్ చేస్తున్నాం. వెరీ స్టడీస్ లోన్ తీసుకున్నాను చదువు కోసం. చదువు మిస్ చేసి మళ్ళీ దానికోసం చేస్తున్నాం. లోన్, పార్ట్ టైమ్‌లో వచ్చే డబ్బులు మళ్ళీ లోన్ రీపే కోసం. సో, ఈ సర్కిల్ అయిపోతుంది. మధ్యలో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్టడీస్ అనేది మిస్ అవుతుంది. సో, అదొక్కటి ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడున్న థింగ్‌లో జర్మన్ మార్కెట్‌కి జాబ్స్ పరంగా అస్సలు మీకంటే మీరు ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటారు. అసలైతే నేనున్నప్పుడు ఇంకా బెటర్ అనిపిస్తుంది ఇప్పటితో పోలిస్తే. ఇప్పుడంటే చాలా వరస్ట్ అయిపోయింది. వాటితో పోలిస్తే అన్నిటికంటే అన్ని కంట్రీస్ కంటే బెస్ట్ ఆపర్చునిటీ ఇండియాలోనే ఉన్నాయి ఇప్పుడు. సో, అదొక బిగ్గెస్ట్ నెగెటివ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి గూడా జాబ్స్ లేక, ఇది లేక. బట్ వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారంటే, నేను పాస్ ఔట్ అయ్యేది 2 ఇయర్స్ తర్వాత కదా! అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు సెట్ అయితుందిలే అంటున్నారు. సో, అది ఏమో అంత నియరెస్ట్ దాంట్లో అవుతాదని అయితే నాకైతే అనిపించట్లేదు. టైమ్ టేకింగ్ లాగా అనిపిస్తుంది నేను ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని బ్రో. అంటే జస్ట్ ఒక సారీ ఫర్ ఇంటరప్షన్. సో నువ్వు అన్నావు కదా 2 ఇయర్స్ తర్వాత అని. మేబీ వాళ్ళు కూడా నీలాగా ఒక మోటివ్ తోటి మంచిగా స్టడీస్ చేసుకొని, మంచి ఇంటర్న్‌షిప్స్ వర్క్ చేసుకొని, మళ్ళీ వెళ్ళిపోతే ఇక్కడ దొరకకుండా ఆ! వెళ్ళిపోతే బాగుంటది. బట్ వాళ్ళొచ్చి నువ్వు చెప్పినట్టే ఊవంటా అంటే పార్ట్ టైమ్ జాబ్ చేయడం, సో ఏదో కోర్స్ జస్ట్ నామకే వాసి చేయడం అంటే తర్వాత వాళ్ళు ఇక ఇట్స్ వెరీ హార్డ్. అంటే పార్ట్ టైమ్ జాబ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అసలు నేను కూడా నాకు చెప్పను బ్రో. సేమ్ పార్ట్ టైమ్ జాబ్ చెయ్యాలి. నేను కూడా పార్ట్ టైమ్ జాబ్ చెయ్యనని చెప్పొద్దు. చెయ్యాలి. బట్ నీ స్టడీస్‌ని వదిలేసేంతలా చేయకూడదు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తే అట్‌లీస్ట్ బయట కొద్దిగన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళతో అంతా ఇంటరాక్ట్ అవుతావు బ్రో. పార్ట్ టైమ్ జాబ్ చేయకపోతే అసలు ఆ ఇంటరాక్షన్స్ ఏమి ఉండవు నీకసలు. ఇంకొకటి యాక్చువల్ జర్మన్ వాళ్ళు చాలా ఏం బ్రో. మనం యూకేకి వెళ్తే చాలా మంది కలిసి అక్కడ ఒక్కొక్కరు 16 అవర్స్, 17 అవర్స్, 18 అవర్స్ షిఫ్ట్ చేస్తున్నారు. 60 పౌండ్స్, 7 పౌండ్స్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ కాంట్రాక్ట్స్ చేతులు డబ్బులు ఇస్తారంట. వాళ్ళు చెప్తే అసలు ఎన్ని రోగాలు కొనుక్కుంటారంటే వాళ్ళు. సో వితౌట్ ప్రాపర్ స్లీప్. సో జర్మనీలో చాలా చాలా బెస్ట్ బెటర్. చేసేవాళ్ళు చాలా బెటర్. లిమిటెడ్‌గా ఉంటది. సో అసలు అది చాలా ఆ క్రేజీ థింగ్. యూకేతో పోలిస్తే సో ఇప్పుడు యూకే ఇప్పుడు ఎళ్ళే వాళ్ళంతా అంటే రాంగ్‌గా కాదు. బట్ మోస్ట్‌లీ పార్ట్ టైమ్ కోసమే ఎళ్తున్నారు బ్రో. ఇప్పుడు నేను ఫ్రెండ్ ఒకరు తెలిసిన వాళ్ళు ఎళ్లారు. ఇప్పుడు ఎళ్తున్నావు జాబ్స్ కష్టంగా ఉన్నాయి. ఇవి అయితే ఏంది నేను పార్ట్ టైమ్ చేస్తాను. ఎళ్ళిన ఇన్‌కమ్ వచ్చేస్తుంది. తర్వాత సెట్ అయిపోయి వచ్చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను చాలా మందిని కలిసా యూకేలో. మన కొందరు ఫాలోవర్స్‌ని, కొందరు అందరూ తెలిసిన వాళ్ళని. ప్రతి ఒక్కరు నాకన్నా ఎక్కువనే సంపాదిస్తారు బ్రో. స్టూడెంట్సే అందరూ. ఆ! ఆ! అందరూ మనకన్నా ఎక్కువనే సంపాదిస్తారు. చేతికొచ్చే పైసలు ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 3500 పౌండ్స్. అది కూడా 1 హ్మ్. పౌండ్ ఈక్వల్ 130 రూపీస్. 130. అంటే ఆల్మోస్ట్ నువ్వు ఊహించుకో 4 లాక్స్ ప్లస్ వాళ్ళకి ఆల్మోస్ట్ వస్తున్నాయి. సో హ్మ్. ఎందుకు వదులుకుంటారు? సో అందరూ అదే చేస్తున్నారు. బట్ ఇట్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. యాహ్! కరెక్టే. అంటే సో కెరియర్ గూడా నీకు అట్లా ఇప్పుడు పార్ట్ టైమ్ మీద కూర్చుంటే నీకు కెరియర్ అనేది ఒకటి ఉంటది కదా బ్రో! దానికోసం గూడా ఏదో ఒకటి చేయాలి కదా మనము. డబ్బులే కాదు కదా కెరీర్ మన ఏముంది కెరియర్. బ్రో, స్పాన్సర్‌షిప్ అంటారు. ఎవరికో ఒకరికి 10,00,000 ఇత్తరు. వాడు వీసా ఇత్తడు, జాబ్ ఇత్తడు, జాబ్ ఇప్పిత్తడు నడుత్తాంది. మన దగ్గర అలాంటివి ఉండేయి కదా బ్రో. కరెక్టే. అవన్నీ నడవవు కదా ఇక్కడ. మన దగ్గర మనమే చేసుకోవాలి. హ్మ్. సో బిఫోర్ కంక్లూడింగ్ కొన్ని క్వెషన్స్, స్మాల్ క్వెషన్స్. హ్మ్. సో ఇండియాలో జాబ్స్ ఎట్లా అప్లై చేసినావు బ్రో? నేను నౌకరీలో రెజ్యూమ్ గాని ప్రొఫైల్ పెట్టా బ్రో యాక్చువల్‌గా. ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని రెజ్యూమ్ అప్‌లోడ్ చేశా. అండ్ లింక్డ్ఇన్‌లో కాంటాక్ట్ అయ్యి లింక్డ్ఇన్‌లో అప్లోడ్ చేయడం. బేసిక్‌గా ఇవి రెండే చేశా నేను. ఓకే. సో ఎన్ని అప్లై చేసి ఉంటావు బేసిక్‌గా? అట్లా కౌంట్ లేదు బ్రో. ఎందుకంటే మనాకట్ట అక్కడ కవర్ లెటర్ రాయాలా, రెజ్యూమ్ మార్చాలా, కంపెనీ పోర్టల్‌కి పోయి చేయాలా, అట్లా తలనొప్పులు లేవు మరి బ్రో. నౌకరీ ఓపెన్ చేశానా పొద్దున ఒక 10 మినిట్స్ 50 అప్లికేషన్స్ టప్ 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 అని కొట్టేస్తే అయిపోతది. ఓకే. సో సో పెద్ద ఈజీ ప్రాబ్లమ్ ప్రాసెస్. కాదు. హ్మ్. ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ అయింది? ఇంటర్వ్యూ నేనంటే నాది అగైన్ ఇక్కడ స్టోరీ ఉంది. స్టార్టింగ్ నాకు జర్మనీలో ఉన్నప్పుడు ఆఫర్ వచ్చింది. జాయిన్ అయ్యా. హుహు. మళ్ళీ హుహు. వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిట్ అయిపోయా. మళ్ళీ వేరే కంపెనీ జాయిన్ అయ్యా. సో ఓకే. డిపెండ్స్. నేను నాకు జర్మనీలో ఉన్న దాంట్లో వచ్చిన దాంట్లో అయితే 3 రౌండ్స్. హుహు. ఇండియాకొచ్చిన దాంట్లో ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ దాంట్లో అయితే 2 రౌండ్సే. ఒకటి ఆన్‌లైన్, ఒకటి ఇన్ ప్రెజెన్స్. అండ్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న హ్మ్. కంపెనీ కూడా జర్మన్ కంపెనీయే. టుఫ్ రైన్‌లాండ్. ఓహ్! టు ఫైనల్. ఆ! ఓహ్! టుఫ్‌లో పనిచేస్తున్నా. సో అందుకే కొద్దిగా ప్యాకేజ్ దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యి జర్మన్ కంపెనీ టుఫ్ గురించి తెలుసు కాబట్టి జాయిన్ అయిపోయా. ఓకే. యాహ్! బట్ యాహ్! నువ్వు 1, 2 ఇయర్స్ మళ్ళీ చేసినాక యూ కెన్ 30 అడుగు. ఏం కాదు వస్తది.
నీ స్కిల్ మీద డిపెండ్ అవుతుంది అంతే. యాహ్! సో ఇప్పుడు 2026-27కి జర్మనీకి రావాలనుకుంటే నువ్వేం చెప్తావు ఎవరికన్నా? సో ఫస్ట్ ఎవరికన్నా కాదు, ఫస్ట్ ఆపర్చునిటీ కార్డోళ్ళకి. ఆపర్చునిటీ కార్డ్ వాళ్ళకైతే ఆన్ బ్రాడర్ లెవెల్ స్ట్రైట్ ఆన్సర్ అయితే నో బ్రో. బట్ స్టిల్ నేను వెళ్తాను. ఎవరు మన మాట ఎందుకు వినరసలు. నేను చెప్పింది నువ్వు చెప్పింది వినేసాడు కొంటే ఇంతవరకు ఎప్పుడు రావు. సో వాళ్ళకి వీళ్ళు ఇలాగే చెప్తారులే ఇది అంటారు. బట్ ఒకవేళ వెళ్ళాలి నువ్వు ఎవరు చెప్పినా వినవు అంటే కనుక ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని ఓ డబ్బులు వేస్ట్ అవుతాయో లేదా నీ కెరియర్లో టైం పోతుందో ఇదో అనుకొని అక్కడ ఏం కుదరకపోయినా వచ్చేసే కూడా నీకు ఆల్టర్నేట్ ప్లాన్ పెట్టుకొని అట్లా కొద్దిగా వెళ్తే గన మేబీ ఓకే. బట్ అయితే నా పర్సనల్ సజెషన్ అయితే నో. ఈవెన్ లైక్ మాస్టర్స్ కూడా నేనైతే ఇప్పుడు సజెస్ట్ చేయాలనుకోవట్లేదు. వెళ్ళి అక్కడే ఓకే. సెట్ అయిపోవాలి. హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా ఉంటే. బట్ అదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మాస్టర్స్కి వెళ్తాము అక్కడ చదువుకుంటాను మేబీ ఆపర్చునిటీ వస్తే ఓకే. లేదంటే నాకు స్కిల్ సెట్ ఉంది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది దీనికోసం వెళ్తున్నా అంటే వెళ్ళను కూడా వెళ్ళొచ్చు అలా. ఇది ఎక్స్పోజర్ అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ దానికి ఒక 18-19 లక్షల రూపాయలు కావాలి. సో ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 20 లక్షలు మన సేవింగ్స్లో ఉండాలంటే ఒక 3-4 ఇయర్స్ 4-5 ఇయర్స్ కష్టపడి సంపాదించుకొని అవన్నీ ఇక్కడికి వచ్చి అన్ని వేస్టే. 100లో 90% పోతున్నాయి. బట్ ఎంత చెప్పినా మళ్ళీ కన్సల్టెన్సీకి పోతారు, ఆపర్చునిటీ అప్లై అవుతారు, వస్తారు, వచ్చిన తర్వాత జాబ్ వస్తలేదని నెగిటివ్ కామెంట్ పెడతారు. చెప్పి కన్సల్టెన్సీ ఇండియా మనకు నుంచి మంచి ఫుల్ మోటివేషన్ ఉంటుంది బ్రో వాళ్ళకి. ఇప్పుడు వీడు కానీ అప్లికేషన్ వేయకపోతే పోకపోతే కానీ వాళ్ళకి డబ్బులు రాదు వాళ్ళు సర్వే అవ్వలేరు. సో వాళ్ళు పక్క మోటివేషన్ ఇస్తారు వెళ్ళాలి. ఆ మోటివేషన్లో అరే వీళ్ళు నార్మలే యూట్యూబ్ వాళ్ళు ఎన్నైనా చెప్తారు రియల్ వీళ్ళు చేస్తామంటున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోతారు. ఈవెన్ నేను ఇప్పుడు యాక్టివ్గా లేకపోయినా బీటీ డ్రాక్స్లో ఇప్పుడు కూడా కొంతమంది మెసేజ్ చేసి ఇది ఆఫర్ లెటర్ పెడతాడు అమెజాన్ వేర్ హౌస్లో ఇప్పిస్తామంటున్నారు 3500 అంట నమ్మచ్చా వెళ్ళొచ్చా అని ఇప్పటికే నాకు కొన్ని ఉన్నాయన్నమాట ఆఫర్ లెటర్ షేర్ చేసినవి. అంటే నేను వాళ్ళ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అన్నీ ఏదేదో ఉన్నాయి. అరే నేను ఎప్పుడు వినలేదురా బాబు ఇలాంటివి. వేర్ హౌస్లు ఉన్నాయి కానీ ఇలాంటివి అయితే నేను ఎప్పుడు వినలేదు అన్నట్టు చెప్తూ ఉంటా. ఇక అన్ని ఫేకే. కన్సల్టెన్సీ వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ లేకున్నాయి కదా, మొత్తం ఇంగ్లీష్ నడుస్తుంది, మొత్తం మననే ఉంటారు అనేది చాలా చెప్తున్నారు. అండ్ బట్ జర్మన్లో ఇప్పుడు ఏమైపోయిందని బ్రో ప్రతి ఒక్కరు జాబ్స్ ఉన్నాయి స్కిల్ లేబర్స్ షార్టేజ్ ఉంది కావాలంటున్నారు బ్రో. కానీ అక్కడ అర్థం చేసుకోవాలి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరిని కావాలంటున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. స్కిల్ లేబర్స్ అంటే వాళ్ళ దాంట్లో ఎవరు ఇంజనీర్సా లేదంటే టెక్నీషియన్సా ఎవరు కావాలి వాళ్ళకి యాక్చువల్గా చూడాలి. ఇప్పుడు నాకు తెలిసిన వరకు అయితే కనుక ఈ కార్పెంటర్కి నర్సెస్కి ఇలాంటి వాటికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ నాట్ ఫర్ ద ఇంజనీర్స్. యా, యా. అది స్కిల్డ్ అంటే మనం ఇంజనీర్స్ వీళ్ళు అనేసి అనుకుని ఫీల్ అయిపోయి మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయంట ఇదంటే ఎందుకంటే నేను వచ్చేసాక ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అది ఏదైనా రీల్ అది ఏదైనా చూస్తే నాకు షేర్ చేస్తారు. అరే నీకు ఆపర్చునిటీస్ అన్ని ఉన్నాయన్నావు నువ్వు మార్కెట్ బాగాలేదంటావు ఎందుకు రా ఇది సో అది బ్రాడర్ లెవెల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని తింటారు కానీ ఎవరికి ఏంటి డెప్త్గా చూడరు అసలు ఎవరు కానీ. యా, అదేలే లాస్ట్కి నిజం చెప్పినోడు అదే వాడే భారం పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తారు. దేనికి ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ఎప్పుడు ఎట్లా ఎందుకు ఉంటాయి వాళ్ళకి ఏం నేర్చుకుంటే వస్తాయి అనేది కూడా చెప్తే గన ఆ రీల్లోను ఆ 30 సెకండ్స్ దాంట్లో బెస్ట్ అని ఫీలింగ్ బ్రో. యా, ఆపర్చునిటీస్ ఉన్నాయని అదే ఈ ప్రాబ్లం ఏంటంటే వ్యూస్ రానికి రీచ్ రానికి ఆపర్చునిటీ అంటే బేసిక్గా వాడు ఫాలో అవుతాడు అదని ఏదో ఒకటి హైప్ చేస్తున్నారు. మొత్తం హైప్ ఉంది. అండ్ ఇంకా కొత్తగా వచ్చిన క్రియేటర్స్ చాలా మందికి అయితే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ పట్టుకొని ఓ నాకు జర్మనీ నచ్చేసింది ఫుల్ నాకు వెంటనే పార్ట్ టైం జాబ్ దొరికింది. కానీ దొరికిన పార్ట్ టైం జాబ్ ఏంది ఎక్కడ ఎయిర్పోర్ట్లో సంచులు మోసుడు లేకపోతే నా మీట్ ఫ్యాక్టరీలో పనిచేయడం అలాంటివి. బట్ రియల్గా ఒక వర్క్ స్టూడెంట్ టైపు లేకపోతే ఒక ప్రొఫెషనల్ జాబ్ దొరికిన వాళ్ళు మాత్రం ఎవ్వరు అట్లా ఇది చేయమని మోటివ్ చేయట్లేదు. సో దట్స్ ఆల్ సాడెస్ట్ పార్ట్. బట్ అండ్ ఓకే. ఇక్కడ వర్క్ స్టూడెంట్ ఇవన్నారు స్టార్టింగ్ రాగానే పార్ట్ టైం మీద పడ్డాను కన్నా నేను ముందు వీడియోలో చెప్పాను నాకు తెలిసిన జూనియర్స్ కానీ చెప్పాను అగైన్ ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే నువ్వు వెళ్ళిన తర్వాత 1 ఇయర్కి నీకు బ్లాక్ అకౌంట్ ఉంటుంది. దట్ మీన్స్ 1 ఇయర్గా నీకు ఫినాన్షియల్గా ఇబ్బంది లేదు. ఎలాగో అప్పు చేసో ఏదో విధంగా డబ్బులు అరేంజ్ చేసుకుని వెళ్ళావు. ఆ 1 ఇయర్లో ఒక 6 మంత్స్ పార్ట్ టైం జాబ్లు స్ట్రగుల్ పట్టేసి వర్క్ స్టూడెంట్కో ఆ ఇంటర్న్షిప్లకో లేదా రీసెర్చ్ అసిస్టెంట్ కానీ ఏదో టెక్నికల్ వర్క్ సర్చ్ చేస్తే కానీ రాలేదు ఎంత దరిద్రం ఉంది నాకు రాదు 6-7 మంత్స్లో అంటే అప్పుడు ప్యారలల్గా పార్ట్ టైం సెర్చ్ చేయండి. సో దట్ ఆ 1 ఇయర్లోకి వస్తే 1 ఇయర్ నుంచి నీకు ఫినాన్షియల్గా ఇంట్లో అడగకన్నా ఏదో మేనేజ్ చేసుకోవచ్చు. లేదా డే 1 వెళ్ళినప్పటి నుంచి నాన్ టెక్నికల్ జాబ్స్కి మనం ఏదో పిజ్జా షాప్లో పనిచేయడము డోనర్ రూమ్ అంటే నేను కూడా అవే చేసాను కాబట్టి చెప్తున్నా అలా చేయడం కరెక్ట్ కాదేమో మేబీ ఇనిషియల్గా ట్రై చేస్తే బెస్ట్ ఉన్న పాయింట్లో. ఎందుకంటే నేను ట్రై చేసా రాక వెళ్ళాల్సి వచ్చింది పార్ట్ టైంకి. అది చాలా మంది వరకు లేదు బ్రో. అది కానీ కొద్దిగా సీరియస్ తీసుకుంటే మేబీ స్కిల్డ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో ఆ 6 మంత్స్లోనే ఏదైనా ఒక వర్క్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేశారంటే బెస్ట్ కదా. ఎందుకు నాన్ టెక్నికల్లో పోవాలి ఎక్స్పీరియన్స్ 6 మంత్స్ నుంచి గెయిన్ చేశారు వాళ్ళు మాస్టర్స్ అయిపోయి లోపు అంటే మాస్టర్స్ మేబీ 2 ఇయర్స్ అనుకోండి 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత ఇండియాలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. అప్లై చేసినప్పుడు కానీ జాబ్స్కి ఫుల్ టైం జాబ్స్కి ఈజీ ఉంటుంది వాళ్ళ కెరియర్ పరంగా.
అవును. అవును. బట్ అదే మనం అంతేలే బేసిక్‌గా ఫస్ట్ ఏదొస్తే అదే. సో, ఎక్కువ ట్రై గూడా జేయరు. ఎందుకంటే ఫస్ట్ పైసలు గావాలి అందరికి. అందరికి పైసలు గావాలి గాబట్టి సో, ఇగ అంతే యాహ్! ఉంటది. అంటే సో, కొత్త అది బ్రో. కొత్త పెద్ద బ్రో. హ్మ్. చెప్పు చెప్పు. కొత్త కొత్త ఈ ఏదో మధ్య చెప్తున్నావు. అంటే కొంతమంది యాక్చువల్‌గా బ్యాక్ టు ఇండియా వచ్చేయడానికి ఎలా నువ్వు వెళ్ళిపోయావు? ఎలా అప్లై చేయాలి జాబ్స్‌కి అన్నట్టు కూడా నన్ను అడుగుతున్నారు బేసిక్‌గా. ఎందుకంటే నేను వచ్చేసా కాబట్టి తెలిసిన సర్కిల్‌లో ఫ్రెండ్స్‌లో ఉన్నవాళ్ళు ఇండియా వచ్చేసి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. బట్ జాబ్స్‌కి ఎట్లా చేయాలి ఏంటి అని. నేను చెప్పినట్టుగా నౌకరీది పెట్టడం. బట్ నౌకరీలో ఇష్యూ ఏమైతదంటే ఇక్కడున్న హెచ్ఆర్‌లు మొత్తం ఫోన్ కాల్‌కి రీచ్ అవుట్ అవుతారు. మెయిల్ చాలా తక్కువ మంది రీచ్ అవుట్ అవుతారు. సో, ఎక్కడో ఒక నీ రెజ్యూమ్‌లోనో లేదా నౌకరీలో ప్రొఫైల్‌లో పెట్టేటప్పుడు నేనిలా బయటే ఉన్నాను ఇంకా రాలేదు. ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ వైయా వాట్సాప్ అని సంథింగ్ నువ్వు హ్మ్. నోటిఫై చేసావంటే బెస్ట్ ఉంటది. లేకంటే మనకక్కడ రిక్రూటర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి మెసేజ్ సెండ్ చేయడము, నేను ఇట్లా ఇక్కడున్నాను మీరు స్టిల్ ఇంట్రెస్టెడా ఏంటి అని. లేదా హ్మ్. కంపెనీలో వేకెంట్ పొజిషన్ ఉందంటే లింక్డ్ఇన్‌లో ఎవరైనా కనెక్ట్ అయ్యి రీచ్ అవుట్ అయ్యి ఇలా చేస్తే బెస్ట్ ఉంటాయి. సో, హుహు. ఏదైనా అలా చేయకపోతే ఆపర్చునిటీస్ ఉన్నా గానీ నిన్ను రీచ్ అవుట్ అవ్వలేరు హెచ్ఆర్‌లు. సో, లైట్ తీసుకొని ఇంకో క్యాండిడేట్‌కెళ్ళిపోతారు. సో, అలా ఆపర్చునిటీస్ కూడా యాహ్! పోతాయి. సో, బేసికల్‌గా జర్మన్‌లో జాబ్ అప్లై చేసేదానికంటే ఇండియాలో అప్లై చేయడం ఈజీ. చాలా ఈజీ బ్రో. కొట్టడం గూడా ఈజీయే. కాదు. అస్సలు కాదు బ్రో. అస్సలు ఈజీ కాదు. గదా! జర్మనీలో నన్నడిగితే జర్మనీలో టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఒక 80% అయితే ఇండియాలో ఒక 120-200% యేసుకుంటారు బ్రో. ఓకే. ఎవరన్నా దొరికారు గట్టోళ్ళు అంటే అంత ఈజీగా అయితే అసలు టెక్నికల్‌గా మేబీ స్టార్టప్‌లు ఇంటర్వ్యూలు పడితే దుమ్ము దులిపేస్తారు. ఓకే. యాహ్! జర్మనీలో కొద్దిగా అదే. ఆళ్ళు సడెన్‌గా మనకి ఫోర్స్‌గా ఆన్సర్స్ అడగడము, లేదంటే డీప్‌గా ఎళ్ళడము చూడు. సినారియో బేస్డ్ పైన నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అన్నట్టు చూస్తారు. మనోళ్ళకి ఇక్కడ హ్మ్. డీప్ డైవ్ నువ్వు చేసేది ప్రతి ఒక్కటి నీకు థియరీ నుంచి ప్రాక్టికల్ వరకు అన్నీ చూస్తారనమాట. కొద్దిగా ఎక్కువుంటది నన్నడిగితే ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అక్కడితో పోలిస్తే. హ్మ్. ఓకే. యాహ్! ఇక్కడ చాలా ఫ్రెండ్లీగుంటది. సో, ఆ! రాకున్నా మనం నేర్పిద్దాం అనే కాన్సెప్ట్ ఉంటది. ఫ్రెండ్లీగా అక్కడేమో జనరలైజ్డ్‌గా ఉంటది. యాక్చువల్‌గా నీకు కాన్సెప్ట్స్ అర్థమైందా? జనరల్ సినారియో నువ్వు ఎలా చేస్తావనేది చూస్తారక్కడ. ఇక్కడ నీకు ఓకే. అది వేరే లెవెల్ ఉంటది ఇక్కడ. యాహ్! యాహ్! ఓకే బ్రో. అండ్ వర్క్ థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. సో, మళ్ళీ కనెక్ట్ అయిదాం. నా ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుందో గూడా నేను మళ్ళీ ఒక 3, 4 మంత్స్ తర్వాత నేను మళ్ళీ షూట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే చాలా మంది నువ్వే గాదు, నువ్వు పోయినావు ఆల్రెడీ. నాతోడు చాలా మంది ఉన్న ఫ్రెండ్స్ లే ఆఫ్ అయినోళ్ళందరూ ఇండియాకి పోతే ఎట్లా? ఇండియా ఎట్లా కొట్టాలి అని చాలా మంది అడుగుతున్నారు నన్ను గూడా. అండ్ చాలా మందికి ప్లాన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్ అస్సలు మంచిగా లేదు. చాలా యాహ్! రిసెషన్‌లో, చాలా ఇన్‌ఫ్లేషన్‌లో ఉన్నాం మనం. బట్ అవన్నీ అడిగితే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. బట్ థాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్ అండ్ యువర్ అంటే నీ ఎక్స్‌ప్లనేషన్ చాలా బాగుంది. సో, మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ బ్రో. థాంక్ యూ. ఐ ఐ హోప్ మీ బై. అందరికి ఈ వీడియో నచ్చిందనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బై. Thank you for this day I live in. Constant learnings to keep me thriving. For challenges that